లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో టిడ్కో గృహాలలో కలెక్టర్ చేకూరి కీర్తి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు. PMAY NTR హౌసింగ్ అర్బన్ పథకాల కింద మండపేటలో 6128 లబ్ధిదారులలో ఇప్పటికే 5024 మంది లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించగా మిగిలిన 1104 మందికి ఆమె సోమవారం ఇళ్లు అప్పగించారు. దీనిలో భాగంగా 1104 మంది లబ్ధిదారులకి కలెక్టర్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడ్కో కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మౌలిక వసతులు, ఉద్యానవనాలు, ఆట స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గృహాలకు సంబంధించి బ్యాంకులతో లోన్ లింక్ కానీ వారుంటే వెంటనే లింక్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గృహ సముదాయంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు దిశగా కృషి చేస్తానని, ప్రజల కోరిక మేరకు ఆర్టీసీ అధికారులతో చర్చించి కాలనీకి ఆర్టీసీ బస్సు వచ్చేలా పరిశీలిస్తామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టిడ్కోకు సంబంధించి 4064 ఫ్లాట్లు ఒకే ఒక్క మండపేట మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిన విషయం ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకా లబ్ధిదారులు మిగిలిన వాళ్ళతో కలిపి ఒక 2204 ఫ్లాట్లని ఆ రోజుని శాంక్షన్ చేయడం. ఫస్ట్ ఫేజ్ 4064 ఫ్లాట్లని 2019 మరి ఎలక్షన్లకు ముందే ఫిబ్రవరి నెలలో బహుశా 9వ తారీఖు అనుకుంటాను, గౌరవ ఆనాటి ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, ఆనాటి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా గారు యొక్క ఆధ్వర్యంలో మనం 4064 ఫ్లాట్లు పూర్తి మనం ఓపెనింగ్ చేసుకున్నాం. ఆవేళ మనకు పెండింగ్ 4064 పెండింగ్ ఏముందంటే ఈ యొక్క బాత్రూముల నుంచి కనెక్షన్ బయటకు ఇవ్వలేదు తప్ప మిగిలిన అన్ని కంప్లీట్ అయినాయి. వాటర్ ట్యాంక్ అవ్వకపోతే డైరెక్ట్ పంపింగ్ మనం పెట్టుకున్నాం ఆ రోజుల్లో. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, రంగులు మార్చేది తప్ప ఏమీ చేయకుండా పక్కన పెట్టేశారు. మరి తిరిగి గంటగానే ఎక్కువ మాట్లాడడం మనం విమర్శించడం కూడా వేస్ట్ కాబట్టి తిరిగి వేళ మన కూటమి ప్రభుత్వం రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పరిగెట్టిస్తూ ఈ టిడ్కో ఫ్లాట్లు ఎక్కడెక్కడ పెండింగ్ ఉండిపోయినాయని కూడా చూసుకుంటూ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం, ముందుకు సాగుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ 4064 2204లో 96 వాళ్ళు క్యాన్సిల్ చేశారు, ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయని చెప్పని. అదొక 2064 కలిసి 6120 ఫ్లాట్లని ఇవాళ ఆఖరున్న 1104 ఫ్లాట్లని ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి మేడం గారి చేత ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఎన్ని పనులు చేసినా ఇంట్రెస్ట్ ఉండలేదు, కారణం దూరంగా ఉంది. అనేక సార్లు తిరిగాం ఈ సంవత్సరం నుంచి. ఈ మధ్య సచివాలయం కూడా ఇక్కడ మార్చామన్నాం, సచివాలయం పెట్టాం. మొన్నే కౌన్సిల్ అయిన వెంటనే మొత్తం అంతా టీములు వేసి ప్రతి ఉద్యోగి కూడా ఇక్కడికి వచ్చేలాగా ఒక సిస్టమ్ పెట్టి ఆన్లైన్ పెట్టాం. కానీ పన్నులు మున్సిపల్ ట్యాక్సెస్ వసూళ్ళు ఎక్కువ ఇబ్బంది ఉందన్నారని చెప్పి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాం, ఆదేశిస్తున్నాం. మన సర్వీస్ ఆఫీసర్ గారు, ఆర్డీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకు మనం మండపేటంతో సమానంగా ఇక్కడ దీన్ని మన పరిసరాలు ఎందుకు పరిశుభ్రం చేసుకోలేము? చేసుకుని తీరాలి. లేదంటే మనకి ఇంట్రెస్ట్ లేదు దీని మీద. ఆ ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించుకునేలాగా అతి తొందరలోనే రాబోయే 3 నెలల్లోనే మార్పు జీవించాలని, 3 నెలల తర్వాత మళ్ళీ మన కలెక్టర్ గారిని ఒక్కసారి సర్ప్రైజ్ విజిట్కి వచ్చి మరి మొత్తం ఏ రకంగా చేస్తున్నాం ఏంటంటే కూడా చూడాలని చెప్పి కూడా వాడిని కూడా సవినయంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ మనకి ఒక్కొక్క పని చేసుకుంటా వెళ్తాం. మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని కూడా మనం నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇక్కడ 6200 ఇల్లులు, ఈ రోజు మనము 1100 ఇల్లుల వరకు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 4000 మందికి ఇల్లులో ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రధానంగా మనకి 2 సమస్యలు ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో కొన్ని చోట్ల డ్రైనేజ్కి సంబంధించిన సమస్య, శానిటేషన్కి సంబంధించిన సమస్యలు 2 ఉన్నాయని. సో యూజీడీ ఉండడం వల్ల యూజీడీ క్లీనింగ్కి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది. దానికి మున్సిపాలిటీ నుంచి కొంత బడ్జెట్ మీరు అలాట్ చేసి గల్ఫర్ మిషన్ ఇవన్నీ కొనడానికి ప్లాన్ చేయడం ఒకటి చేయాలి. దానికి ఎంతవరకు ఎక్స్టర్నల్ ఫండింగ్ సపోర్ట్ కావాలనేది మీరు వర్కౌట్ చేసి చెప్తే అది మనం ఒకటి ప్లాన్ చేస్తాము. రెండోది శానిటేషన్ తరపున ఆల్రెడీ మన స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు చెప్పారు. ఇమీడియట్గా శానిటేషన్కి అడిషనల్ టీమ్ని కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. శానిటేషన్ వర్క్ కూడా మొదలైంది. అది అన్నీ కూడా మనము రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనము
గొల్లపుంతలో ఇప్పుడు ఈ రోజు ఇచ్చే 1100 హౌసెస్ కి సంబంధించి 300 SFT, 365 అండ్ 430 ఇలా 3 ఉన్నాయి. కొంతమంది లోన్లు తీసుకున్నారు, ఇంకొంతమందికి లోన్స్ టైఅప్ చేయాల్సి ఉంది. సో ఆ లోన్స్ కూడా కమిషనర్ గారు త్వరలో టైఅప్ చేయాల్సిందిగా బ్యాంకర్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తండి. సో లోన్ కూడా తీసుకుంటే మనము ఇక్కడ అద్దె కట్టే అమౌంట్ మనం ఇక్కడ లోన్ ఈఎంఐ కింద కడితే సొంత ఇల్లు కూడా మన చేతిలో ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇక్కడ అధికారులందరూ చెప్పినట్టు ఈ లేఅవుట్ కూడా చాలా ప్లాంట్ కూడా బాగుంది, విశాలంగా ఉంది. అండ్ దీనికి ఓపెన్ స్పేసెస్ కూడా బాగున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన కమ్యూనల్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేస్తాం. పార్క్స్ కానీ లేదంటే అదర్ ఫెసిలిటీస్, ఇప్పుడు స్కిల్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. సో ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ మీరు మిస్ చేసుకోవడం, బాధపడేలాగా ఇది డెవలప్ చేస్తాం. సో అది మీరు ఎవరు ఇక్కడ ఇంకా ఎవరైనా లోన్ టైఅప్ కాని వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా టైఅప్ చేసుకుని ఇల్లులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న అందరినీ కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మనకి ఇంకొంత 10% వర్క్ సెప్టిక్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వర్క్ ఇంకో వారం రోజుల్లో అదొక వర్క్ పెండింగ్ ఉందని చెప్పారు. అది ఇంకో వారం రోజుల్లో కూడా కంప్లీట్ అవుతుంది. అది కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అది కూడా ఒకసారి ఇన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ అందరూ గుడి ఇంకా చర్చ్ అడిగారు, కానీ స్కిల్ సెంటర్ గురించి ఎవరు అడగలేదు. సో అదే ఆలోచన ఏమైనా అడుగుతారేమో స్కిల్లింగ్ గురించి, లేదంటే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్లో మేము అందరం కలిసి ఏదైనా పని చేస్తాము, లేదంటే ఒక పని నైపుణ్యం నేర్చుకుంటాము అని ఎవరు అడగలేదు. మీరు అడిగితే అప్పుడు డిమాండ్ బట్టి దాన్ని బట్టి మేము దాన్ని ప్రాసెస్ చేస్తాము. ఇంతమంది ఒకే చోటు ఉండడం, ఒక మంచి మనము నైపుణ్యం నేర్చుకుని ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మా తరపున, ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ శానిటేషన్, రెగ్యులర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై ఇక్కడెక్కడ సమస్య లేదని చెప్పారు కమిషనర్ గారు. ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్ గా వాటర్ సప్లై ఉంది అని చెప్పారు. సో వాటర్ సప్లై సమస్య ఎక్కడా లేదు. శానిటేషన్ ఒకటి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. స్ట్రీట్ లైటింగ్ ఇష్యూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ లేదు. సో ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి ఆలోచన చెప్పారు. సోలార్ లైటింగ్ కమ్ పార్కింగ్ కి ప్లేస్ కూడా ఉంది కాబట్టి అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒక పైసా కూడా పెట్టకుండా రెస్కో మోడల్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇప్పుడు 8 రూపాయలు యూనిట్ కడుతున్నామంటే 4 రూపాయలు కట్టి ఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే ఒక 7 ఏళ్ళు మనం కట్టాల్సి వస్తుంది. తర్వాత మనకి ప్రాపర్టీ మందవుతుంది, మనం కూడా 1 రూపాయి పెట్టాల్సిన అవసరం ఉండదు. అలా ప్లాన్ చేస్తే మీకు మున్సిపాలిటీకి ఒక 4 రూపాయలు కలిసి వచ్చినట్టు ఉంటుంది. పార్కింగ్ కి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉంటుంది. అలా ప్లాన్ చేస్తామండి. సో ఇదే కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సు అడిగారు. స్త్రీ శక్తి వచ్చిన తర్వాత దేవాలయాలకి, చర్చిలకి, తర్వాత అన్నిటికీ కూడా మహిళలు బాగా ఆడుకుంటున్నారు. సో దట్స్ వెరీ గుడ్. చాలా బాగా ఉపయోగంలోకి వచ్చింది. దానికి డిమాండ్ ఉంది. అది కూడా ఒకసారి మనం ఆర్టీసీతో మాట్లాడతాము. సో వాళ్ళ బస్సెస్ పెంచాల్సి వస్తుంది, దానికి షెడ్యూల్స్ మార్చాల్సి వస్తుంది. అది ఏమాత్రం అయినా సరే దాన్ని పరిశీలిస్తాం.